సరే, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో ఇంకా నెక్స్ట్ పార్ట్ కూడా చూసేద్దాము. జాగ్రత్తగా చూడండి, లాస్ట్ డే ఇది అయినా కానీ జస్ట్ ఒకసారి వింటే సరిపోతుంది. ఇది చూద్దాం. వెర్బ్ ఫార్మ్స్ టెన్సెస్కి సంబంధించి ఆయా యాడ్వర్బ్లు సెంటెన్స్లో కనుక ఉన్నప్పుడు వాటికి సంబంధించిన వెర్బ్ ఫార్మ్స్ మాత్రమే రాయాలి. అంటే ఆ టెన్స్కి సంబంధించినటువంటి వెర్బ్ ఫామ్ని మాత్రమే రాయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎగో, ఎస్టర్డే అనేటువంటి పదాలు ఉన్నాయనుకోండి, దాంట్లో V2 రాయాలి. V2 కాకుండా వెర్బ్ ఫామ్ వేరే ఉందంటే అది తప్పు, దాన్ని చేంజ్ చేసి V2ని రాయాలి. సిన్స్ కానీ ఫర్ కానీ ఉన్నాయనుకోండి సెంటెన్స్లో, హ్యావ్ బీన్ కానీ హ్యాస్ బీన్ కానీ రాసి V1 ప్లస్ ఇంగ్ ఫామ్ రాయాలి. అలాగే ఎవ్రీడే అనేటువంటి వర్డ్ ఉందనుకోండి, ఎవ్రీతే వచ్చే ఏ పదమైనా ఉందనుకోండి, V1 కానీ V1 SRES కానీ రాయాలి. అలా కాకుండా లుక్ కానీ డోంట్ డిస్టర్బ్ మీ కానీ ఇటువంటి పదాలు ఉంటే ఈజీ ఆమార్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ని రాయాలి. హౌ లాంగ్ అనేటువంటిది యాడ్వర్బ్ కనుక మనకి ఈ యొక్క ఇచ్చిన సెంటెన్స్లో ఉంటే హ్యావ్ యూ బీన్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ రాయాలి. హ్యావ్ యూ బీన్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ని రాయాలన్నమాట. తర్వాత వెన్ ప్లస్ V2 ఉందనుకోండి, వెన్ ప్లస్ V2 ఉంటే హ్యాడ్ ప్లస్ V3ని రాయాలన్నమాట. ఒకవేళ ఏదైనా యూనివర్సల్ ట్రూత్ అనుకోండి, అది అప్పుడు కూడా మనం రాయాల్సింది ఏంటంటే V1 SRESనే రాయాలి. జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ అనిపించింది అనుకోండి, హ్యాజ్ హ్యావ్ ప్లస్ V3ని మనం రాయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ రూల్స్ తెలుసుకున్నాం కదా. ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ మనకి ఇచ్చినటువంటి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో ఏమున్నాయో వాటిని ఆన్సర్ చేయడానికి మనం ట్రై చేద్దాం. రైట్, ఐ హ్యావ్ డిసైడెడ్ టు క్విట్ మై జాబ్ ఎ వీక్ ఎగో. ఎగో ఉంటే V2 రాయాలి కాబట్టి హ్యావ్ డిసైడెడ్ కాదు, డిసైడెడ్ రాస్తే సరిపోతుంది. తర్వాత ఐ యామ్ ట్రైడ్ యాజ్ ఐ యామ్ వర్కింగ్ సిన్స్ ఫర్ ఉంటే హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ రాయాలి. ఇక్కడ యామ్ ఉంది, యామ్ కాదు, ఇక్కడ హ్యావ్ బీన్ వర్కింగ్ అని రాయాలి. హ్యావ్ బీన్ వర్కింగ్ అని రాయాలి. ది ఎర్త్ ఈజ్ మూవింగ్ రౌండ్ ది సన్ అంటే ఇక్కడ ఏంటిది నిత్య సత్యం కాబట్టి ఈజ్ మూవింగ్ కాదు మూవ్స్ రాయాలి. ఈజ్ మూవింగ్ కాదు మూవ్స్ రాయాలి. కార్తిక్ గో ఫర్ ఎ వాక్ ఎవ్రీడే. ఎవ్రీడే వచ్చింది కాబట్టి V1 SRES. కార్తిక్ కనుక ఇక్కడ గో కాదు గోస్ రాయాలి. ఓకే, లుక్ సంబడి నాక్ ఎట్ ద డోర్ అన్నారు. లుక్ లెసన్ వస్తే ఈజీ ఆమార్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ కాబట్టి నాక్ కాదు ఈజ్ నాకింగ్ రాయాలి. ఈజ్ నాకింగ్ రాయాలి. ఓకే, తర్వాత ఐ హ్యావ్ సీన్ అని ఉంది కదా ఇక్కడ. సో ఎస్టర్డే ఉంది, ఎస్టర్డే వచ్చింది కాబట్టి V2 రాయాలి. హ్యావ్ సీన్ కాదు సా రాయాలి. హ్యావ్ సీన్ కాదు సా రాయాలి. ఎస్టర్డే అనేటువంటి వర్డ్ వచ్చింది అంటే వెర్బ్ 2 రాయాలి. ఎస్టర్డే హ్యాడ్ సీన్ కాదు ఐ సా అని రాసుకోవాలి. ఓకే, ఐఎమ్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ సిన్స్ అని ఉంది. సిన్స్ కానీ ఫర్ కానీ వస్తే హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ రాయాలి. అక్కడ యామ్ కాదు, అక్కడ హ్యావ్ బీన్. సో హ్యావ్ బీన్ వర్కింగ్ రాయాలి. డోంట్ డిస్టర్బ్ మీ వస్తే కనుక ఈజీ ఆమార్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ రాయాలి. కాబట్టి డూ కాదు, ఇక్కడ ఐ యామ్ డూయింగ్. యామ్ డూయింగ్ అని రాయాలి. హౌ లాంగ్ వస్తే ముందే చెప్పాను నేను హ్యావ్ యూ బీన్ రాయాలి. కాబట్టి హౌ లాంగ్ ఆర్ యూ కాదు హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వెయిటింగ్. తర్వాత సంబడి ఏట్ మై బిస్కెట్స్ అంటే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ కదా కాబట్టి అప్పుడు ఏం రాస్తాము హ్యాజ్ హ్యావ్ ప్లస్ V3 సంబడి హ్యాజ్ ఈటెన్. హ్యాజ్ ఈటెన్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. తర్వాత వెన్ వైల్ వస్తే వజ్ వర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. ఐ యామ్ వాచింగ్ కాదు ఐ వాజ్ వాచింగ్. తర్వాత ద ట్రైన్ లెఫ్ట్ వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్. 2 కంప్లీటెడ్ యాక్షన్స్ ఉన్నాయి. ఇలా 2 కంప్లీటెడ్ యాక్షన్స్లో ముందుగా కంప్లీట్ అయినటువంటి యాక్షన్ ముందు హ్యాడ్ ప్లస్ V3లో రాస్తాము. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. ఒకే సెంటెన్స్లో 2 విల్ క్లాజులు రావు కాబట్టి ఇక్కడ విల్ ఉంది కాబట్టి ఇక్కడ డిన్నర్ విల్ బీ రెడీ కాదు, ఇక్కడ డిన్నర్ ఈజ్ రెడీ అని రాయాలి. డిన్నర్ ఈజ్ రెడీ అని రాయాలి. తర్వాత నెక్స్ట్ రూల్ చూద్దాం. హియర్, లవ్, అండర్స్టాండ్, రిమెంబర్, బిలాంగ్, ఓన్. మళ్ళీ చెప్తున్నాను, హియర్, లవ్, అండర్స్టాండ్, రిమెంబర్, బిలాంగ్, ఓన్ మొదలైన పదాలు వచ్చాయనుకోండి, ఈ వెర్బుల్ని ప్రోగ్రెసివ్ టెన్స్లో వాడకూడదు. అంటే అర్థం ఏంటి, ఇంగ్ ఫామ్లో రాయకూడదు. సో అంటే వీటిని ఎప్పుడు కూడా V1 SRESలోనే రాయాలి. సో చూద్దాం. ఐ యామ్ హియరింగ్ ఏ క్రై కుదరదు కదా, ఐ హియర్ ఏ క్రై. మదర్ ఈజ్ లవింగ్ ఎ డాటర్ కుదరదు కాబట్టి అక్కడ మదర్ లవ్స్. జాన్ ఈజ్ అండర్స్టాండింగ్ యువర్ ప్రాబ్లమ్. జాన్ అండర్స్టాండ్స్. జాన్ అండర్స్టాండ్స్. హీ ఈజ్ రిమెంబరింగ్ మై అడ్రస్ అలా రాయకూడదు, హీ రిమెంబర్స్. హీ రిమెంబర్స్ మై అడ్రస్. దిస్ హౌస్ ఈజ్ బిలాంగింగ్ టు మై అంకుల్. బిలాంగ్స్. ఐ యామ్ ఓనింగ్ ఏ కార్. ఓనింగ్ ఏ కార్ కాదు, ఐ ఓన్ ఏ కార్. తర్వాత నెక్స్ట్ రూల్ చూద్దాం.
అడ్వైజ్, ఇన్ఫర్మేషన్, ఫర్నిచర్ మొదలైన పదాలకి ప్లోరల్ ఫామ్లో రాయకూడదు వాటిని. కాబట్టి ఎలా రాయాలి? లెట్ మీ గివ్ యూ సమ్ అడ్వైజెస్ అంటే అడ్వైజెస్ అనే పదం ఉండదు కాబట్టి అడ్వైజ్ అని రాస్తాం, ఎస్ తీసేస్తాం. ద పోలీస్ ఆఫీసర్ నీడ్స్ సమ్ ఇన్ఫర్మేషన్స్ అని ఉంది, ఇన్ఫర్మేషన్స్ కుదరదు కదా, సింగులర్లోనే రాస్తాము కాబట్టి దీనికి కూడా ఎస్ తీసేస్తాం. తర్వాత నెక్స్ట్ రూల్ కూడా చూద్దాం. కండిషన్ని చెప్పేటప్పుడు అంటే పరిస్థితి గురించి పరిచయం చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఏదైనా ఫ్రేజ్కి ముందు ప్రనౌన్ ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి బీయింగ్ అని స్టార్ట్ చేయము, ఇట్ బీయింగ్ అని స్టార్ట్ చేస్తాం. ఇట్ బీయింగ్ అని స్టార్ట్ చేస్తాము కాబట్టి ఇక్కడ బీయింగ్ ఏ హాట్ డే అని రాయకుండా ఇక్కడ ఆన్సర్ ఏం రాస్తామంటే ఇట్ బీయింగ్ ఏ హాట్ డే వి ఏట్ ఐస్ క్రీమ్ అని రాస్తాం అనమాట. ఇట్ బీయింగ్ ఏ హాట్ డే వి ఏట్ ఐస్ క్రీమ్ అని రాస్తాం. అలాగే ఇక్కడ కొన్ని డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో కొన్ని ఉన్నాయి, అవి కూడా మీకు చెప్తాను చూడండి. ఒకే యాడ్వర్బ్కి రెండు రకాల అంటే కంపారిటివ్లోను పాజిటివ్లోను యూజ్ చేసేటువంటి రెండు పదాలు వాడడం. అంటే ఉంటే మోర్ అయినా ఉంటుంది, లేకపోతే ఈఆర్ అయినా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ద రెస్టారెంట్ ఈజ్ మోర్ బెటర్ అనకూడదు, మోర్ని తీసేయాలి, మోర్ని తీసేసి రాయాలి. నాయుడు ఈజ్ ఫాస్టర్ దాన్ ఎనీవన్ అనకూడదు, ఎనీవన్ ఎల్స్ అని రాయాలి. ఓకేనా? నాయుడు ఈజ్ ఫాస్టర్ దాన్ ఎనీవన్ ఎల్స్ అని రాయాలి. డేవిడ్ ఈజ్ క్లెవరెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని ముందు ఏం పెట్టాలి? డెఫినెట్ ఆర్టికల్. కాబట్టి ద క్లెవరెస్ట్ అని రాయాలి. డేవిడ్ ఈజ్ ద క్లెవరెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ అని రాయాలి. ఓకే, హీ ఈజ్ వర్స్ట్ దెన్ ఐ కంపేర్ చేసినప్పుడు ఎప్పుడు కూడా కంపారిటివ్ డిగ్రీకి సంబంధించిన పదాన్ని రాయాలి. వర్స్ట్ అనేటువంటిది కంపారిటివ్ డిగ్రీ కాదు కాబట్టి ఇక్కడ వర్స్ రాయాలి, WORSE రాయాలి. ది యాపిల్ ఈజ్ స్వీటెస్ట్ దాన్ పేర్ అన్నాడు. ఇక్కడ యాపిల్ ఉంది, పేరు ఉంది, రెండు ఉంటే అది కంపారిటివ్ డిగ్రీ కాబట్టి ఇక్కడ స్వీటెస్ట్ ద స్వీటెస్ట్ తీసేస్తాము, స్వీటర్ అని రాయాలి. ఓకే, సో నో అదర్ డ్రామటిస్ట్ ఈజ్ యాజ్ గ్రేటర్ యాజ్ కుదరదు, యాజ్ వస్తే మధ్యలో వచ్చేటువంటిది పాజిటివ్ యాడ్జెక్టివ్నే యూజ్ చేయాలి. గ్రేటర్ కాదు గ్రేట్ రాయాలి, గ్రేటర్ కాదు గ్రేట్ని రాయాలి. సో ఇవి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్కి సంబంధించినటువంటివి. ఇంకా డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్కి సంబంధించినటువంటి కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లు ఉన్నాయి, అవి కూడా చూద్దాం. సీత సెడ్ దాట్ షీ ఈజ్ అన్నారు. సెడ్ వచ్చింది అంటే తర్వాత వచ్చేటువంటి హెల్పింగ్ వర్బల్ కానీ అవన్నీ కూడా పాస్ట్ టెన్స్లోనే ఉండాలి కాబట్టి ఈజ్ ప్లేస్లో వాజ్ని రాయాలి. తర్వాత షీలా టోల్డ్ హర్ టీచర్ టు ఎక్స్ప్లెయిన్ ది చాప్టర్ వన్స్ అగైన్ అన్నారు. టు ఎక్స్ప్లెయిన్ అనేటువంటిది వచ్చింది కాబట్టి షీలా టోల్డ్ అని రాయకూడదు, ఆస్క్డ్ అని రాయాలి. షీలా ఆస్క్డ్ అని రాయాలి. ఓకే, నెక్స్ట్ రాహుల్ ఆస్క్డ్ హిజ్ మదర్ గివ్ హిమ్ ఏ కప్ ఆఫ్ కాఫీ. ఇక్కడ కనెక్టింగ్ వర్డ్ మిస్ అవుతుంది కాబట్టి ఇక్కడ రాహుల్ ఆస్క్డ్ హిజ్ మదర్ టు అని రాస్తాం. ఇక్కడ టు గివ్ హిమ్ ఏ కప్ ఆఫ్ కాఫీ. మేరీ ఆస్క్డ్ మీనా వేర్ వాజ్ షీ గోయింగ్ అలా రాయకూడదు, వేర్ షీ వాజ్ గోయింగ్ అని రాయాలి. వేర్ షీ వాజ్ గోయింగ్ అని రాయాలి. డేవిడ్ సెడ్ దాట్ హీ వాంట్స్. సెడ్ వచ్చింది కదా, వాంట్స్ అనేది ఏమవుతుంది ఇప్పుడు V2 అవుతుంది. సెడ్ వచ్చింది కాబట్టి వాంట్స్ అని రాయకూడదు, ఇక్కడ వాంటెడ్ రాయాలి. ఓకేనా? నెక్స్ట్ కిరణ్ సెడ్ దట్ ఐ ఏట్ 2 eggs. సో ఐ ఏట్ అనం కదా, కిరణ్ అనేటువంటిది హీ కాబట్టి ఇక్కడ ఐ అనేటువంటిది హీగా మారుతుంది. కిరణ్ సెడ్ దట్ హీ ఏట్ 2 eggs. ప్రిన్సీ సెడ్ ఐ ఆమ్ బయింగ్ ఏ ల్యాప్టాప్ దట్ డే. ఇది డైరెక్ట్ స్పీచ్లో మనం దట్ డే అని రాయము, టుడే అని రాస్తాం, టుడే అని రాస్తాం. సో ఇవి డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్కి సంబంధించినటువంటివి. ఇంకా ఫ్రాజల్ వర్బ్స్కి సంబంధించినటువంటి రెండు కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. లుక్ అప్ అంటే పదాన్ని వెతకడం, లుక్ ఆఫ్టర్ అంటే పిల్లల్ని జాగ్రత్తగా చూడడం. కానీ ఇక్కడ ఇచ్చినటువంటిది చూద్దాం. ప్లీజ్ లుక్ ద వర్డ్ ఇన్ ద డిక్షనరీ అన్నారు. లుక్ ద వర్డ్ అనకూడదు, మనం ఏమనాలి? లుక్అప్ అని రాయాలి. అక్కడ లుక్అప్ అని రాయాలి. మై గ్రాండ్ మదర్ ఈజ్ లుకింగ్ మై చిల్డ్రన్ అనకూడదు కదా, లుక్ ఆఫ్టర్ అంటే పిల్లల్ని జాగ్రత్తగా చూడడం. కానీ అక్కడ లుకింగ్ అని ఉంది కాబట్టి అక్కడ లుకింగ్ ఆఫ్టర్ అని రాయాలి. సో ఇవి ఫ్రాజల్ వర్బ్కి సంబంధించినటువంటి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. తర్వాత ఇంకొక రూల్ ఉంది, దాన్ని కూడా చూద్దాం. ఎంజాయ్, అవైల్ అనేటువంటి పదాలు కనుక సెంటెన్స్లో ఉంటే దాని తర్వాత రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రాయాలి. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే ఏంటి? సెల్ఫ్, సెల్ఫ్స్తో వచ్చేటువంటి వాటిని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటారు. మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్స్, హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, అవన్నీ. ఇక్కడ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ చూడండి. వి ఎంజాయ్డ్ ఎట్ ద పార్టీ అని ఉంది. వి ఎంజాయ్డ్, ఎంజాయ్ అవైల్ వస్తే కనుక రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రాయాలి. కాబట్టి ఇక్కడ వీకి సంబంధించిన రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అవర్ సెల్ఫ్స్. కాబట్టి ఇక్కడ వి ఎంజాయ్డ్ అవర్ సెల్ఫ్స్, వి ఎంజాయ్డ్ అవర్ సెల్ఫ్స్ ఎట్ ద పార్టీ అని రాయాలి.
ఇంకొక రూల్ కూడా చూద్దాం. ఏ సబ్జెక్టుకి సంబంధించిన పొసెసివ్ ప్రొనౌన్ని దానికి మాత్రమే ఉపయోగించాలి. పొసెసివ్ ప్రొనౌన్ అంటే మై, హిజ్, హర్ ఆ విధంగా వస్తాయి కదా, అవి యొక్క అనే అర్థాన్ని ఉపయోగించేటువంటివి. ఇక్కడ చూద్దాం చూడండి. వన్కి వన్స్ రాయాలి, ఎవ్రీ వన్ వస్తే కనుక హిజ్ కానీ హర్ కానీ రాయాలి. ఓకే, వన్ షుడ్ లవ్ హిజ్ ఓన్ కంట్రీ అని ఉంది కాబట్టి ఇక్కడ కరెక్షన్ ఏంటి, వన్ షుడ్ లవ్ వన్స్ ఓన్ కంట్రీ అని రాయాలి. ONE'(S) రాయాలి. ఎవ్రీ వన్ షుడ్ రెస్పెక్ట్. సో టెక్స్ట్ బుక్లో అయితే ఆన్సర్ ఎవ్రీ వన్ షుడ్ రెస్పెక్ట్ వన్స్ టీచర్ అని ఇచ్చారు. కాబట్టి అదొక్కసారి మీరు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఆన్సర్నే ఫైనలైజ్ చేసుకుని రాయండి. నెక్స్ట్ ఇంకొక రూల్ చూద్దాం. సబ్జెక్టు ప్లేస్లో సబ్జెక్ట్ పదాలని, ఆబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్ట్ పదాలను మాత్రమే రాయాలి. ఓకేనా. ఒక సెంటెన్స్లో 2 కంటే ఎక్కువ ప్రొనౌన్స్ ఉంటే వాటి ఆర్డర్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ సెకండ్ పర్సన్ని రాయాలి, అంటే యు. తర్వాత థర్డ్ పర్సన్కి సంబంధించిన పదాలు రాయాలి. హీ, షీ, ఇట్, మోహన్, లేకపోతే మోహన, మణి ఇలాంటి పదాలు ఏమన్నా తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్. చివరిగా ఫస్ట్ పర్సన్ రాయాలి, అంటే ఐ అనేటువంటి దాన్ని చివరిగా రాయాలి. సో ఇక్కడ చూడండి ఇచ్చిన దాంట్లో దే ఆర్ వైజర్ దాన్ మీ అని ఉంది. సో దే ఆర్ వైజర్ దాన్ మీ కాదు, ఇక్కడ అయ్యే రాయాలి. ఎందుకంటే సబ్జెక్ట్ అక్కడ రాయాల్సినటువంటి సబ్జెక్ట్ ప్లేసే కాబట్టి మీ అని రాయకూడదు, దే ఆర్ వైజర్ దాన్ ఐ అనే రాయాలి. మీ అండ్ మధు లివ్ హియర్ అని ఉంది. ఆర్డర్ ఏం చెప్పుకున్నాము, ఫస్ట్ సెకండ్ పర్సన్ ఇక్కడ లేదు. తర్వాత థర్డ్ పర్సన్ మధు ఉంది కాబట్టి మధుతో స్టార్ట్ చేయాలి సెంటెన్స్ని. మధు, తర్వాత అండ్. మీ రాస్తామా సబ్జెక్ట్ ప్లేస్లో, మీ రాయకూడదు, ఐ రాయాలి. మధు అండ్ ఐ లివ్ హియర్ అని రాయాలి. మధు అండ్ ఐ లివ్ హియర్ అని రాయాలి. సో లెట్ తర్వాత ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ పదాలనే రాయాలి. ఇక చూడండి ఇక్కడ రూల్ ఉంది, లెట్ తర్వాత ఆబ్జెక్ట్ పదాలు మాత్రమే ఉపయోగించాలి. కాబట్టి లెట్ హీ అండ్ ఐ అనకూడదు. హీకి సంబంధించినటువంటి ఆబ్జెక్టు హిమ్, ఐకి సంబంధించినటువంటిది మీ. కాబట్టి ఇక్కడ లెట్ హిమ్ అండ్ మీ రాయాలి. లెట్ హిమ్ అండ్ మీ డూ ఇట్ టుగెదర్ అని రాయాలి. నెక్స్ట్ రూల్ చూద్దాం. స్పీక్ అనేటువంటిది భాషా సామర్థ్యాన్ని తెలియజేయడానికి ఉపయోగిస్తారు. టాక్ అనేది సంభాషణకు సంబంధించి ఉపయోగిస్తారు. ఇక్కడ ఐ కెన్ టాక్ అన్నారు. కెన్ అంటే అక్కడ సామర్థ్యం, ఎబిలిటీని తెలియజేస్తుంది కాబట్టి అక్కడ టాక్ అనకూడదు, ఐ కెన్ స్పీక్ అనాలి. ఎందుకు, కెన్ అనేటువంటిది సామర్థ్యాన్ని తెలియజేస్తుంది, ఎబిలిటీని, కాబట్టి ఐ కెన్ స్పీక్ అనాలి, ఐ కెన్ టాక్ అనకూడదు. సో ఒక సెంటెన్స్లో పదాలు సరైన క్రమంలో ఉండాలి, ఎలా పడితే అలా ఉంటే అది అర్థాన్ని ఇవ్వదు. ఐ లైక్ వెరీ మచ్ ఐస్ క్రీమ్ అనకూడదు, మరి ఏమనాలి, ఐ లైక్ ఐస్ క్రీమ్ వెరీ మచ్ అనాలి. ఐ లైక్ ఐస్ క్రీమ్ వెరీ మచ్. తర్వాత షీ ట్రైడ్ టు క్విక్లీ ఫినిష్ అన్నాడు. షీ ఎలా రాయాలి అప్పుడు, షీ ట్రైడ్ టు ఫినిష్ ద బుక్ క్విక్లీ అని రాయాలి. షీ ట్రైడ్ టు ఫినిష్ ద బుక్ క్విక్లీ అని రాయాలి. ఓకేనా. హౌ మెనీ చిల్డ్రన్స్ అనేటువంటిది తప్పు, చిల్డ్రన్స్ అనేటువంటి పదం లేదు. చైల్డ్ సింగులర్, చిల్డ్రన్ ప్లోరల్. సో చిల్డ్రన్ అనేటువంటి దాన్ని వచ్చినప్పుడు ఏం చెప్పాలి అంటే అక్కడ డూ యాడ్ చేసుకుని హౌ మెనీ చిల్డ్రన్ డూ యూ హ్యావ్ అని రాయాలి. హౌ మెనీ చిల్డ్రన్ డూ యూ హ్యావ్. సో అలాగే వాకింగ్ ఈజ్ గుడ్ బోత్ ఫర్ అనకూడదు, వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ బోత్ అని రాయాలి. ఫర్ బోత్ హెల్త్ అండ్ రిక్రియేషన్, ఫర్ బోత్ అని రాయాలి. ఐ డోంట్ నో వాట్ మీన్స్ దిస్ వర్డ్ అనకూడదు, ఐ డోంట్ నో వాట్ దిస్ వర్డ్ మీన్స్ అని రాయాలి. వాట్ దిస్ వర్డ్ మీన్స్, వాట్ దిస్ వర్డ్ మీన్స్ అని రాయాలి. కెన్ యూ టెల్ మీ వేర్ ఈజ్ ద స్టేషన్ అనకూడదు, వేర్ ద స్టేషన్ ఈజ్ అని రాయాలి. వేర్ ద స్టేషన్ ఈజ్, వేర్ ద స్టేషన్ ఈజ్ అని రాయాలి. క్వశ్చన్ ట్యాగ్ ఎప్పుడు కూడా స్టేట్మెంట్గా ఉంటుంది, క్వశ్చన్కి ఉండదు. కాబట్టి ఆర్ యూ ఫ్రమ్ ఇంగ్లాండ్ అనకూడదు, యు ఆర్ ఫ్రమ్ ఇంగ్లాండ్ అని రాయాలి. యు ఆర్ ఫ్రమ్ ఇంగ్లాండ్ అని రాసి దానికి ఆర్ఎంట్యూ రాయాలి. అలాగే కొన్ని మిస్లేనియస్ ఉన్నాయి రూల్స్ లేనటువంటి. షీ ఈజ్ సక్సెస్ అనకూడదు, షీ ఈజ్ సక్సెస్ఫుల్ అనాలి. అలాగే దే ఆర్ లెస్ స్టూడెంట్స్ అని ఉంది, లెస్ కాదు అక్కడ ఫ్యూవర్ అని రాయాలి. యూ షుడ్ అవాయిడ్ టు మేక్ కాదు, యూ షుడ్ అవాయిడ్ మేకింగ్ అని రాయాలి. యూ షుడ్ అవాయిడ్ మేకింగ్ సచ్ సిల్లీ మిస్టేక్స్ అని రాయాలి. అదర్ పీపుల్స్ లైవ్స్ ఆల్వేస్ సీమ్ మోర్ ఇంట్రెస్టింగ్ దాన్ వన్స్ ఓన్. ఇక్కడ చివరన ఆ పదం యాడ్ చేసుకోవాలి, వన్స్ ఓన్ అని యాడ్ చేసుకోవాలి. అమ్మా చూడండి. నెక్స్ట్ ఇట్ ఈజ్ అ 4 hours జర్నీ అనకూడదు, 4 hour జర్నీ అనాలి. 4 hour జర్నీ అనాలి. టునైట్ ఐ గో టు పబ్ కాదు, ఐ ఆమ్ గోయింగ్ టు ద పబ్ అని రాయాలి. ఐ ఆమ్ గోయింగ్ టు ద పబ్ అని రాయాలి. ఐ ఎక్స్ప్లెయిన్ అనకూడదమ్మా, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అనాలి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అని రాయాలి. అలాగే ఐ బాట్
మీ అని అయిపోడు కదా, ఐ బాట్ ఫర్ మై సెల్ఫ్ అని రాయాలి. ఐ బాట్ ఫర్ మై సెల్ఫ్. ఐ బాట్ ఫర్ మై సెల్ఫ్. యు ఆర్ ద సేమ్ లైక్ మీ అనకూడదు, సేమ్ యాజ్ మీ అనాలి. సేమ్ యాజ్ మీ అనాలి. సో ఇవే రూల్స్. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, మంచిగా రాయండి. విష్ యూ ఆల్ ది బెస్ట్.